హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సఖీవర్స్ 2026. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించబోయే ఆర్ట్ టిష్యూ పేపర్స్తో చెర్రీ బ్లోసమ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలనేది. ఫస్ట్గా మీరు టిష్యూ పేపర్స్ని ఈ విధంగా కట్ చేసుకోండి. అన్నీ ఒక సైజులో ఒక 7 to 6 లేయర్స్ మీకు కావాల్సిన విధంగా తీసుకుని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈక్వల్గా అటు ఇటు ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి మధ్యలో ఒక బాబ్ పిన్ కానీ లేదా ఏదైనా చంపిన్ కానీ ఉంటాం కదా, అలాంటిది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ సపోర్ట్ కోసం మీరు పట్టుకుని ఫ్లవర్ తయారు చేయడానికి. సో అలా దాన్ని కింద నుంచి పట్టుకొని ఆ బాబ్ పిన్ని అటు ఇటు ఇట్లా స్ట్రెచ్ చేసుకోండి ఆ టిష్యూ పేపర్స్. నెక్స్ట్ మిడిల్ దాన్ని పట్టుకుంటూ ఆ టిష్యూ పేపర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదాని తర్వాత ఒకటి వెనక్కి తీసుకుంటూ రండి. ఇది జస్ట్ ఏది ఉండదు, జస్ట్ సింపుల్ ప్రాసెస్. అక్కడ ఆల్రెడీ లేయర్స్ ఫామ్ అయి ఉంటాయి కదా టిష్యూ పేపర్ది. ఇలా నేను చూపించిన విధంగా ఒకటి ఒకటి దానికి వెనక్కి తీసుకొస్తూ ఉండాలి టిష్యూ పేపర్ లేయర్స్. సో ఇనిషియల్గా మనకి ఇది మంచిగా కనిపించకపోవచ్చు, బట్ ఎట్ ద ఎండ్ అటు ఇటు సైడ్ మీరు ఒకవేళ ఇలా వెనక్కి తీసుకొస్తూ వచ్చేటప్పటికి లాస్ట్కి చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది. ఇప్పుడు నేను చేసేది కాకుండా దాని వెనకాల కూడా మీకు ఫ్లవర్స్ కనిపిస్తూ ఉండొచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. సో మీకు ఇలా కావాలనుకుంటే అదే ఎట్ ద ఎండ్ ఇది కూడా అలానే తయారవుతుంది. సో మీరు బోత్ ద సైడ్స్ అలా చేయాల్సి వస్తుంది. ఇది ఒక సైడ్ ఒక కంప్లీట్ అయిన తర్వాత టర్న్ చేసి నెక్స్ట్ అదే సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో చూడండి. దానికి మీరు నెక్స్ట్ బాబ్ పిన్ రిమూవ్ చేసేసి అలా గ్లూ కానీ ఏదన్నా గమ్ కానీ యూస్ చేసి అలా స్టిక్ చేసుకోవడమే. సో దట్ మీరు ఫ్లవర్ వాజెస్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో పింక్ కలర్తో కూడా నేను అది చేస్తాను. ఇది యాక్చువల్గా టిష్యూ పేపర్ కాదు, నా దగ్గర ఒక క్రాఫ్ట్ పేపర్ ఉంటే జస్ట్ అలా ట్రై చేసా. సో మీరు వెనకాల ఉన్న వెనకాల ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వైట్ అండ్ పింక్ అలా కనిపిస్తున్నాయి, అది నేను టిష్యూ పేపర్తోనే రెడీ చేశాను. సో అది ఏంట్రా అంటే రెడ్ కలర్ని కొంచెం వాటర్ వేసి దానిలో టిష్యూ పేపర్ సోక్ చేసి డ్రై చేసిన తర్వాత మీరు సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు. అప్పుడు అంత బ్యూటిఫుల్గా లైట్ పింకిష్ కలర్ వస్తుంది. సో ఇది మీకు చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది. రిజల్ట్ అనేది చాలా ఒరిజినల్ ఫ్లవర్స్ అన్నట్టు చాలా లుక్ చాలా బాగుంటుంది. సో ఇందాక మీకు చెప్పాను కదా టిష్యూ పేపర్స్తో నేను చేశాను, రెడ్ కలర్ వాటర్లో వేసాను అనేది. అది ఈ ఫ్లవర్ చూడండి. ఆ టిష్యూ పేపర్ తెలియట్లేదు కదా అసలు. ఆ పింక్ కలర్ అనేది న్యాచురల్ కలర్ లాగా, న్యాచురల్ టిష్యూ పేపర్ లాగా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతాయి. సో ఇదే విధంగా మీకు ఇలాంటివి చాలా ఆర్ట్స్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అదేంటి సఖీవర్స్ 2026ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.